ఈరోజు రెసిపీ రాజస్థానీ మసాలా పరాటా. ఇది పిల్లలు పెద్దలు అందరూ లైక్ చేసేటటువంటిది. చాలా చట్పటా టేస్ట్ ఉంటుంది. చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ రాజస్థానీ మసాలా పరాటా. ఈ రాజస్థానీ మసాలా పరాటా మనము కిడ్స్ లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. చాలా బాగుంటుంది. ఈ రాజస్థానీ మసాలా పరాటా కొరకు గోధుమ పిండి 1 కప్పు, 1 స్పూన్ ఆయిల్, 1 పావు స్పూన్ అంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఈ పిండిని తడుపుకోవాలా. చపాతీల పిండి లాగానే తడుపుకోవాలా. అంతేగా, ఇంకా గట్టిగా తడుపుకోవద్దు. కొద్దిగా మెత్తగానే ఈ పిండిని తడుపుకోవాలా. ఈ పిండికి మనం కొద్దిగా నెయ్యి వేసి కలిపి మూత పెట్టి పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు మనం మూత పెట్టి పెడితే అది సాఫ్ట్గా అయిపోతుంది. అంతవరకు మనము ఎల్లిగడ్డలతోటి మిరం తయారు చేసుకుందాము. ఈ ఎల్లిగడ్డలను నూనె లేకుండా ఇట్లా ఒక మెష్ ఉంది, ఆ మెష్ మీద పెట్టి ఈ ఎల్లిపాయలన్నీ ఒలిచి ఒక ఎల్లిగడ్డ పెద్దది ఒలిచి దీని మీద పెట్టి కాలుస్తున్నాను. ఇవి డ్రై రోస్ట్, దీని మీదనే మంట మీద కాల్చాలా. జల్లీ లాంటిది తీసుకోవచ్చు, ఇట్లా జాలి ఉంటుంది కదా, దాంట్లో వేసుకోవచ్చు. కానీ జాలీలో వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు జాలి పాడైపోతుంది. ఇది ఆల్రెడీ పాడైపోయింది ఉంది. దీంతోనే నేను ఈ ఎల్లిగడ్డలన్నీ కాల్చుకుంటున్నాను. ఈ కాలిన ఎల్లిగడ్డలు మళ్ళీ ఇంకా ఎండుమిర్చి, ఈ ఎండుమిర్చితోటి వీటితోటి నేను ఇప్పుడు తొక్కులాగా తయారు చేస్తున్నాను. ఈ రాజస్థానీ మసాలా పరాటాలకు మనకు ఈ ఎండుమిర్చిని నానబెట్టుకోవాలా. నానబెట్టుకొని కట్ చేసి పిల్లల కొరకు మనం చేయాలనుకున్నా, పెద్దోళ్ళ కొరకు చేయాలనుకున్నా బాగా కారం మనం తినలేము. మిరపకాయలు ఉన్న విత్తనాలన్నీ తీసేస్తే ఇప్పుడు ఈ కారం తగ్గిపోతుంది, సగం అయిపోతుంది అన్నట్టు. విత్తనాలన్నీ తీసేస్తే దీన్ని కడిగితే కారం కూడా వెళ్ళిపోతుంది. చాలా లైట్గా ఉంటుంది కారము. ఈ విత్తనాలన్నీ తీసేసి వీటిని అన్నీ మంచిగా కడిగి దీంట్లో ఆల్రెడీ నానబెట్టినప్పుడే కొంచెం కారం వెళ్ళిపోతుంది. దీన్ని ఈ రాజస్థానీ వాళ్ళు ఏమంటారంటే మిర్చి లసూన్కి చట్నీ అంటారు, ఎల్లిగడ్డ చట్నీ. మనమేమో ఎల్లిగడ్డ కారం అంటాము. ఈ ఎల్లిగడ్డ కారం లాంటిదే ఇది కూడా, కానీ మనమేమో నూనె వేసి ఎల్లిగడ్డలు దంచేసి కారపొడి వేసి చేసుకుంటాము. ఇదేమో ఎల్లిగడ్డ కారం అంటే ఈ మిరపకాయలు వేడివేడి నీళ్ళలో నానబెట్టి విత్తనాలన్నీ తీసేసి కడిగేసి ఎల్లిగడ్డలన్నీ డ్రై రోస్ట్ చేసి ఈ మంటకి వేయించిన ఎల్లిగడ్డలు చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ గ్రైండర్ చేసేసి దీంట్లో నుంచి తీసి, దీంట్లో ఫస్ట్ నేను రుబ్బేటప్పుడు ఉప్పు వేయలేదు. ఉప్పు వేసుకొని మనము ఈ ఎల్లిగడ్డ తొక్కు, ఎల్లిగడ్డ కారం అన్నట్టు, ఎల్లిగడ్డ ఎండుమిర్చి కారం, దీన్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. రాజస్థానీ మసాలా పరాటా అంటే చట్పటా టేస్ట్. ఈ చట్పటా టేస్ట్ కొరకు ఆలు భుజియా, ఒక 2 కప్పులంత ఆలు భుజియా తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, మళ్ళీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, చాలా ఈజీగా మార్నింగ్లో పిల్లలకు మనము లంచ్ బాక్స్లోకి చేసేయచ్చు. కొత్తిమీర తగినంత, ఒక పచ్చిమిర్చి సన్నం తరుక్కొని వేసుకోవాలా. తగినంత ఉప్పు దీనిలో వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలా. ఇది ఏంటంటే మనం ఎప్పుడు చపాతీలు చేస్తే అప్పుడే కలుపుకోవాలా. ముందుగానే కలుపుకొని పెట్టుకున్నామంటే మొత్తం మెత్తగా అయిపోతుంది, తినలేము మనము, టేస్ట్ బాగుండదు. మనం చేస్తుంటే చపాతీ పాడైపోతుంది. అయితే ఒక పిండి ఉల్లె తీసుకోవాలా. ఒక ముద్ద పిండి తీసుకొని చపాతీకి సరిపోయేటంత తీసుకొని మనం మామూలుగా చపాతీ చేసుకోవాలా. బాగా పెద్దగా చేయొద్దు, మామూలుగా చపాతీలాగా చేసుకోవాలి దీన్ని. ఈ రాజస్థానీ మసాలా పరోటా అంటే ఏంటంటే దీంట్లో చట్పటా టేస్ట్ ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్. పిల్లలు ఈజీగా చేతిలో పట్టుకొని తినొచ్చు. కిడ్స్ అన్నప్పుడు వాళ్ళు ఎక్కువ కారం కూడా తినలేరు. అందుకోసమే ఈ మిర్చి మసాలా దాంట్లో కూడా ఈ ఎల్లిగడ్డ కారం కూడా బాగా కారం ఉండదు. ఎందుకంటే మనం మిర్చిలన్నీ కడిగేసి నానబెట్టి మరీ విత్తనాలు తీసేసినాం కాబట్టి అంత కారం ఉండదు, లైట్ ఉంటుంది కారము.
అయితే ఇప్పుడు దీంట్లో ఈ చపాతీకి మనము ఈ కారంను రాసి మొత్తం పూర్తిగా రాయొద్దు, సైడ్లకు కొంచెం ప్లేస్ ఉంచాలి. ప్లేస్ ఉంచి ఈ చపాతీని దీన్ని ఫోల్డింగ్ చేసేయాలి. మనం పరాటా చేయొచ్చినా చేయరాకపోయినా ఈ విధంగా ఈజీగా మనము పరాటా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరాటా చేసుకొని కాల్చుకోవాలి. ఇది చట్పటా ఉంటుంది. ఎందుకు అని అంటే మనం దీంట్లో ఆలు భుజియా వేస్తున్నాము. ఆలు భుజియాలనే చాలా మసాలాలు ఉంటాయి. మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ ఉల్లిగడ్డలు, కొత్తిమీర కొద్దిగంత వేసినాం కాబట్టి కొద్దిగంత లైట్గా ఉప్పు వేసుకోవాలి, అంతే సరిపోతుంది. దీన్ని మనము చాలా సింపుల్గా కొద్ది టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనం పెట్టియచ్చు. పెద్దవాళ్ళకైనా డ్యూటీకి వెళ్ళే వాళ్ళకైనా తొందరగా ఒక 5 నిమిషాలల్లో చేసేటటువంటి పరోటా ఇది. మనం బయట కొని తీసుకుపోయి పిల్లలకి ఇచ్చే దాంట్లో హైజీనిక్ ఉండదు. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హైజీనిక్గా ఉంటుంది. ఈ ఆలు భుజియా మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ తెలిసిందే. ఆలు భుజియా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర ఇది వేసి దీంట్లో కొంచెం మనము లసున్కి చట్నీ వేసినాము. ఆ లసున్కి ఎల్లిగడ్డ కారం అంటే కారం ఉండదు. ఇది ఆల్రెడీ మనం నీళ్ళలో కడిగేసినాం మిర్చీలను. ఇప్పుడు దీన్ని మనం ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇట్లా నెయ్యి వేసి కాల్చుకోవాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలా. రెండు వైపులా కాల్చుకొని దీంట్లో 4 చపాతీలు అయితే నేను ప్రస్తుతం 2 చేస్తున్నాను. ఈ టిఫిన్ లంచ్ బాక్స్లోకి 2 సరిపోతాయి, అందుకే 2 చేస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ చపాతీ మంచిగా వేడి స్టవ్ మీద మంట మీద పెనం వేడి ఉన్నప్పుడు కాల్చుకోవాలా. 2 వైపులా లోపల మొత్తం ఉల్లిగడ్డలు కూడా అన్నీ వేగిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు మనము దీన్ని పిజ్జా కట్టర్తో కట్ చేసి సర్వ్ చేస్తే వాళ్ళు ఈజీగా చేతిలో పట్టుకొని తినొచ్చు. దీనికి మనం పెరుగు లేదా ఏదైనా టమాటా కేచప్ ఇంకేదైనా సరే టమాటా సాస్ మనం పిల్లలకి దీనికి ఇవ్వచ్చు. పెరుగైనా చాలా బాగుంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. టమాటా సాస్, టమాటా కేచప్ కూడా బాగుంటుంది. దీంట్లో నుంచి మధ్యలో నుంచి మనం చేసిన మసాలా కనిపిస్తూ ఉంటుంది. కట్ చేసి మనం పిల్లలకి ఇవ్వచ్చు. ఇది ఒక లంచ్ బాక్స్ రెసిపీ, చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా ఉన్నాయి, నేను చేసే వంటలు ఎలా ఉన్నాయి, మీకు ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ లంచ్ బాక్స్లోకి బ్రేక్లో తినడానికి 2 ఆలుబుకార్ ఫ్రూట్స్ ఇంకా పేలాల అటుకులు పెట్టినాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.